వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి. మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం. ఏపీని జగన్ సర్వనాశనం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశామన్న చంద్రబాబు. తెలంగాణలో ఏ వర్గము సంతోషంగా లేరు. మల్కాజ్గిరిలో పోటీకి రేవంత్ భయపడుతున్నారన్న కేటీఆర్. హరీష్ రావు సిబ్బందిపై కేసు నమోదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎన్కాష్ చేసుకున్నారన్న ఆరోపణలు. కేజ్రీవాల్ రేపు కోర్టులో నిజాలు చెబుతారు. ఢిల్లీ సీఎం సతీమణి సంచలన ప్రకటన. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్లో నిజాలను తన భర్త రేపు కోర్టులో బయటపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. తన భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని, ఆయనకు ఆరోగ్యం సరిగా లేదన్నారు. డయాబెటీస్తో బాధపడుతున్నారని సునీత చెప్పారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని 2 రోజుల క్రితం మంత్రి అతిషికి లేఖ పంపారని అన్నారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోందని అన్నారు. ఆయనపై కేసులు పెడుతోందని, ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటున్నారని అన్నారు. ఈ పరిణామాలతో కేజ్రీవాల్ ఆందోళనకు గురవుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. कल शाम में जेल में अरविंद जी से मिलने गई. उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है. 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए. बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए. इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया. सत्येंद्र जैन जी की यहाँ रेड मारी, एक भी पैसा नहीं मिला. हमारे यहाँ रेड मारी, मात्र 73,000 रुपए मिले. तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहाँ? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे. सारे देश को सच सच बताएंगे और सफलता की कामना करना. उन्होंने कहा है, मेरा शरीर जेल में है लेकिन आत्मा आप सबके बीच है. आंखें बंद करो, मुझे अपने आसपास महसूस करोगे. कल ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు ఏపీ సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.
1వ అధ్యాయము. ఎల్ల ప్రజవుని స్తుతించుడి. సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు, సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర చేపడుతున్నారు. బస్సు యాత్రలో రోజు ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు జగన్ హాజరవుతారు. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఏపీ సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రాజెక్టులను 90% పూర్తి చేశామని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు చంద్రబాబు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఏపీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, రాయలసీమను వైసీపీ పాలనలో ఎడారిగా మార్చారని ఆరోపించారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాజెక్టులను 90% పూర్తి చేశామని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు చంద్రబాబు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఏపీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, రాయలసీమను వైసీపీ పాలనలో ఎడారిగా మార్చారని ఆరోపించారు. నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా. పలమనేరులో మీరు ఒక్కసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ. ఇంకో పక్క ఒక్క రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈ రోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే
సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసేవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా. పలమనేరులో మీరు ఒక్కసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ. ఇంకో పక్క ఒక్క రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదన్నారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కేటీఆర్ విమర్శించారు. గత ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కంటే తానే ఎక్కువ అనుకొని వేరే పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక పార్టీ కంటే తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండలేరంటూ విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదైంది. కంప్యూటర్ ఆపరేటర్ నరేష్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు జూబ్లీహిల్స్ అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేశారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నారాయణ్ ఖేడ్కు సంబంధించిన రవి నాయక్ ఫిర్యాదుపై జూబ్లీహిల్స్లో కేసు నమోదు చేశారు. సీఎంఆర్ఎఫ్ వింగ్లో పనిచేసే నరేష్, వంశీ, వెంకటేష్, ఓంకార్ హస్తం 5 లక్షల చెక్కులను ఎన్కాష్ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీష్ రావు సిబ్బంది నుంచి కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదైంది. కంప్యూటర్ ఆపరేటర్ నరేష్తో పాటు మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేశారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నారాయణ్ ఖేడ్కు సంబంధించిన రవి నాయక్ ఫిర్యాదుపై జూబ్లీహిల్స్లో కేసు నమోదు చేశారు. సీఎంఆర్ఎఫ్ వింగ్లో పనిచేసే నరేష్, వంశీ, వెంకటేష్, ఓంకార్ హస్తం ఉందని 5 లక్షల చెక్కులను ఎన్కాష్ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీష్ రావు సిబ్బంది నుంచి కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయం సిబ్బంది పైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నరేష్ తో పాటు వంశీ, వెంకటేష్, ఓంకార్ ఈ యొక్క నలుగురిని కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే CMRF సంబంధించిన చెక్కులను కూడా పూర్తిగా తారుమారు చేసి వాళ్ళు ఎన్క్యాష్ కూడా చేసుకున్నారు. దీనిపైన రవినాయక్ సంబంధించిన ఒక వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్కి సంబంధించిన రవినాయక్ ఫిర్యాదుతో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే తనకు రావాల్సిన యొక్క చెక్కు రాకుండా దీనికి సంబంధించి పూర్తిగా వీరంతా కూడా డబ్బును ఎన్క్యాష్ చేసుకున్నారని చెప్పి కూడా సమాచారంతో పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా అన్ని ఆధారాలు కూడా లభించాయి. దీంతో నలుగురిని కూడా కొద్దిసేపటి క్రితం జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించిన CMRF సంబంధించిన చెక్కులను కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. రానున్న ఎన్నికల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నుంచి తాను గెలవడం ఖాయమని అన్నారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నప్పటికీ తాను పుట్టింది, పెరిగింది పి గన్నవరంలోనే అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన పి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించడమే తన లక్ష్యమని అంటున్న గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 1-2 నియోజకవర్గాలు ఇలాగే ఉండి ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గంగా మారింది. దానికి కారణం పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ముందు తెలుగుదేశంకి కేటాయించారు. దాంతో అక్కడ మహాసేన రాజేష్ అనాయానికి టికెట్ ఇచ్చారు. దాన్ని హిందూ వర్గాలు వ్యతిరేకించాయి. అలాగే తెలుగుదేశం పార్టీలోనూ జనసేనలోనూ కూడా టికెట్ ఆశించిన వాళ్ళు వ్యతిరేకించారు. ఆ పరిణామాల నేపథ్యంలో కొత్తగా ఈ టికెట్ని జనసేనకి కేటాయించారు. జనసేన నుంచి ఈ పి గన్నవరం అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ అనే ఆయనకి టికెట్ కేటాయించారు. ప్రస్తుతం మనం ఆయనతోనూ ఆయన సొంత గ్రామం గన్నవరం నియోజకవర్గంలోనే ఉంది. ఆయన పుట్టుక కానీ ఎదుగుదల కానీ అంతా కూడా గన్నవరం నియోజకవర్గంలో ఉంది. అయితే ఆయన వృత్తిరీత్యా పోలీస్ శాఖలో పనిచేయడం వల్ల తెలంగాణలో ఎక్కువ కాలం ఉన్నారు. బట్ ఆయన మూలాలు మాత్రం, ఆయన పునాదులు మాత్రం, ఆయన అడుగులు మాత్రం గన్నవరం నియోజకవర్గం నుంచే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం గిడ్డి సత్యనారాయణ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఎలక్షన్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఆయన ముందున్న వ్యూహాలు ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. ముందుగా స్వతంత్ర ఛానల్ వారికి నమస్కారం. ఈ సీటు హఠాత్తుగా వచ్చింది కాదు. నేను ఆల్రెడీ జనసేన పార్టీలో పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండటం జరిగింది. ఆ క్రమంలోనే సీటు విషయంలో రేసులో నేను కూడా ఉన్నాను. కానీ జనసేన పార్టీ కంటూ టికెట్ వస్తే ఏకైక వ్యక్తి గిడ్డి సత్యనారాయణ ఒకటే అనేది మాత్రం మా అధిష్టానం కూడా నిర్ణయించింది. ఆ క్రమంలోనే పొత్తులో భాగంగా మొదట తెలుగుదేశానికి కేటాయించిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల అది మరలా జనసేన పార్టీ తరఫున టికెట్ అభ్యర్థిని కేటాయించడం జరిగింది. ఆ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అవటం ఒక విశేషం. అది అంటే ఇప్పుడు లాస్ట్ వరకు మీ పేరు బయటకు రాలేదు, కానీ మీరు బరిలో ఉన్నారు. అంటే ఆర్ యూ మెయింటైన్ సీక్రెసీ? మీ పేరు బయటకు రాకుండా సీక్రెట్ ఏమైనా మెయింటైన్ చేశారా, లేదా అసలు మాకు ఎవరికి తెలియదు, మీడియాకి కానీ ఎవరికి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదేం లేదు. పొత్తులో భాగంగా ఏ పార్టీకి సీటు కేటాయించినా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు సహకరించాలి, ఎవరికి ఇచ్చినా సహకరించాలనేది అధిష్టానం యొక్క నిర్ణయం. ఆ క్రమంలోనే నేను తెలుగుదేశానికి కేటాయించిన తర్వాత ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం కానీ వ్యతిరేకించడం కానీ జరగలేదు. అంచేత మీ మీడియా దృష్టికి రాలేదు. అంటే యూ మెయింటైన్ ద సీక్రసీ బికాస్ యూ ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సీక్రసీ కానీ ఆ తెలివితేటలు కానీ అవి ఉపయోగించి మీ పేరు బయటకు రాకుండా మీకు మీరే చేసుకుని లోపాయికారిగా పని చేసుకుని టికెట్ తీసుకున్నారు అనుకోవాలా? దట్ ఈజ్ నాట్ సీక్రసీ. ఓన్లీ డెమోక్రసీ సిస్టంలో ఏంటంటే వ్యతిరేకించడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి నేను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి అలా ఉన్నా. అది అంతేగాని సీక్రెసీ మెయింటైన్ చేయడం మాత్రం కాదు. ఓకే.
సరే అయిపోయింది, మీరు ఎలాగో సీటు తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ దీంట్లో మొదలయ్యారు. ఇవాళ మీరు వినాయకుడిని దర్శించుకుని మీ ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ మీ ప్రత్యర్థి విప్పర్తి వేణుగోపాల్, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే నేను అనేది, మీరు వేరే రకంగా అక్కర్లేదు, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే విప్పర్తి వేణుగోపాల్ గారు. ఆయన ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నారు, ఇక్కడే ఉన్నారు, సొంత గ్రామం ఈ చుట్టుపక్కలే ఉంటారు, ఇక్కడ వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి. మీరు తెలంగాణ నుంచి వచ్చినవాడు, అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చు, మీకు ఇక్కడ పొలాలు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ జస్ట్ యు ఆర్ ఏ ట్రావెలర్. బట్ విప్పర్తి వేణుగోపాల్ అనే ఆయన స్థానికుడు. ఈ రకంగా చూస్తే మీరు ఆయన ఎలా ఢీ కొడతారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? అంటే మీరు అన్నట్టు ఐఎమ్ నాట్ ఏ ట్రావెలర్. మాది స్వగ్రామం ఉడుమూడు లంక, పి గన్నవరం మండలం. అయితే ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లో చేస్తున్నా, కానీ ఎవ్రీ వీక్ ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే మార్నింగ్ వచ్చి సాటర్డే సండే ఇక్కడ నాకు వీలు పడినంత వరకు 4 మండలాల్లో తిరిగి అన్ని గ్రామాల్లోనూ ఎవరికి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా సమస్యలను పరిష్కరిస్తూ, ఎవరికన్నా ఏదన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ఆ విధంగా కూడా వాళ్ళకి తోడ్పడుతూ నేను రావడం జరిగింది. అంచేత లోకల్గా ఉండే వ్యక్తుల కంటే ఎక్కువ కూడా అందరితోటి నేను కలిసిమెలిసి ఉండటం జరిగింది. సో అంచేత నేను ట్రావెలర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ నాన్ లోకల్. ఓకే, సో యు ఆర్ లోకల్ అంటున్నారు. ఎస్, 5 సంవత్సరాలుగా మీరు రెగ్యులర్గా వస్తున్నారు, ఇక్కడ వాళ్ళందరినీ కలుస్తున్నారు, ప్రతి శనివారం శుక్రవారం వస్తున్నారు, శనివారం ఆదివారం కలుస్తున్నారు. ప్రిపేర్ గ్రౌండ్ వర్క్ అంతా మీరు ప్రిపేర్ చేసుకున్నారు. సో టికెట్ మీద మీకు చాలా నమ్మకం, గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంత ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశం హఠాత్తుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? వాళ్ళ వైపు నుంచి మీకున్న మద్దతు ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళని కలిసారా? వాళ్ళతో ఎలా మాట్లాడారు? వాళ్ళందరి సపోర్టు మీకు ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, భారతీయ జనతా పార్టీ నుంచి అయ్యాజీ వేమ ట్రై చేశారు. లాస్ట్ టైం ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. వాళ్ళ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి, అఫ్కోర్స్ జనసేన నుంచి ఎలాగో ఉంటుంది, వీళ్ళ వైపు నుంచి మీకున్న మద్దతు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు? వాళ్ళ నుంచి హెల్ప్ ఉంటుంది అనుకుంటున్నారా? హెల్ప్ తప్పనిసరిగా ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకనంటే పొత్తులో భాగంగా అధినాయకులు పెట్టుకున్నటువంటి అలయన్స్ ఏదైతే ఉందో ఆ క్రమంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ దానికి సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నాకు ఉమ్మడి సపోర్టు ఉన్నది. అందుచేత ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గెలిపే కాకుండా అత్యధిక మెజార్టీ రావడానికి కూడా అవకాశం ఉన్నదని భావిస్తాను. సరే, ఇప్పుడు మీ 2 పార్టీలు మేనిఫెస్టో విడుదల చేస్తాయి. మేనిఫెస్టో అంటారు వాళ్ళు, అవంతా ఓకే. ఉమ్మడి మేనిఫెస్టో అంటారు. 3 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి, అదంతా ఉంటుంది. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వ్యక్తిగతంగా మీకంటూ ఒక మేనిఫెస్టో ఏదైనా ఉందా? ఉంటే ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తాను, ఈ 5 సంవత్సరాల్లో ఇది జరగలేదు, ఇలా ఇది చేస్తాను అని స్పష్టంగా ఒక్కటి ఏదైనా మీరు చెప్పగలరు? గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ప్రధానంగా. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోటుపాట్లు నాకు తెలుసు కాబట్టి వరద ప్రాంతాల్లో వరద వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి వాటిలన్నింటినీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఆ ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చేయడానికి నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ప్రస్తుతం మన రాష్ట్రాలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే రహదారుల సమస్య. ఈ రహదారుల సమస్య వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. సో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ దాని మీద వర్క్ జరిగేటట్లు అధిష్టానాన్ని మాట్లాడి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో అంటే కాదు కానీ ఈ నియోజకవర్గం వరకు కూడా ఆ రహదారుల సమస్య తీరేటట్లు చేస్తాం. ఇది గిడ్డి సత్యనారాయణ గారు చెప్తున్నది. ఆయనకి ఈ ఎన్నికలలో మరి ముఖ్యంగా ఎన్నికలు పక్కన పెడితే ఆయన తాను స్థానికుడు అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. తన చదువు కానీ ఎదుగుదల కానీ ఇక్కడే జరిగిందని చెప్తున్నారు. అలాగే ఎన్నికల అనంతరం కూడా తాను హైదరాబాద్ వెళ్ళే ప్రసక్తి లేదు, అక్కడ నేను పదవి అయిపోయింది, నా ఉద్యోగం అయిపోయింది, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను అని చెప్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం, అలాగే ఈ జనసేన, అలాగే బీజేపీ, ఈ వీటికి సంబంధించి టికెట్లు ఆశించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా తనకు సహకరిస్తారు, తన గెలుపు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో చాలా కాలంగా ఉన్న రోడ్ల సమస్యని పరిష్కరిస్తాను,
అలాగే నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడున్న లంక గ్రామాల పరిస్థితులను కూడా తనకు తెలుసు కాబట్టి వాటి సమస్యలను కూడా పరిష్కరిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశాల పేరుతో సుడిగాలి పర్యటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన నాయకులు వసంత గెలుపు కోసం పనిచేస్తామన్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు వసంత కృష్ణ ప్రసాద్. చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దుకొని కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు సీజేఏ చంద్రచూడ్, తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. सर्वांगे सौम्यलक्ष्मी संवत्सरं दीर्घमायुः. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.